నారాయణ నారాయణ. సోదరుడు దక్షిణి భవనం శూన్యంగా ఉంది. అందరూ ఎక్కడికి వెళ్ళారు? పద నారదా, వదిన వీరణ మందిరానికి పద. బహుశా అక్కడ జనం దొరకొచ్చు. నారాయణ నారాయణ. నారాయణ నారాయణ. ప్రణామం వదిన. మరిది నారదుడి ప్రణామం స్వీకరించండి. విచేయండి దేవర్షి. నారాయణ నారాయణ. నేను తమరికి కేవలం మరిదిని, దేవరిషిని కాదు. ఇదేమిటి వదిన, తమరు చింతాగ్రస్తులయ్యరి? నాకు ఏ విషయంలో చింత మరిది గారు, కానీ సతి విషయమై ఆలోచిస్తున్నాను. సతి? దాని తపస్సు ఎప్పుడు సఫలమవుతుందో తెలీదు. నారాయణ నారాయణ. వదిన, సతి అయితే శక్తి అవతారం. పరమశివులు ఆమె ప్రార్థన స్వీకరించి తీరవలసిందే. ఆమె ప్రార్థనని స్వీకరించే విషయంలో ఇంకెక్కువ ఆలస్యం జరగదు. నిజం చెప్తున్నారా మరిది గారు? ఏం తమ మరిది నుండి అసత్యాన్ని అపేక్షిస్తున్నారా? నేనైతే అసత్యాన్ని నుండి పారిపోతూ ఉంటాను. అలాగే భక్తి ఇంకా జనకల్యాణ మార్గాల్లో నడుస్తూ ఉంటాను. అదేమిటి వదిన, మళ్ళీ ఆలోచనలో పడ్డారు? ఏం చేయను, తమ సోదరులు, అదే నా స్వామి యొక్క కఠోర వైఖరి చూస్తుంటే అప్పుడప్పుడు భయం వేస్తుంది. వారి కఠోర వైఖరి గురించి మీరు సరిగా చెప్పారు. వారి జననమే పరమపిత బ్రహ్మగారి కాలి అంగుష్టం నుండి జరిగింది. వారు ప్రతి వస్తువును కాలితో తన్నాలనే ఆలోచిస్తారు. నారాయణ నారాయణ. ఇప్పుడు శివశంకరులు పేరెత్తితేనే శివ 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 శివ. ఇక ఆ భోళా శంకరులే వారికి సద్బుద్ధి కలిగించాలి. నేనింతే చెప్పగలను వదిన. మహారాజులకు జయము. అదిగో, ఎవరిని తలిచేమో వారే వచ్చేశారు. నేనిక వెళతాను. ఉండండి మరిది గారు, కొంచెం మీరు వారికి నచ్చజెప్పండి. శివ 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 శివ. ఈ మొండి జీవి నచ్చ చెబితే తెలుసుకుంటారా అని. నారాయణ నారాయణ. నారదా, మీరా? నారాయణ నారాయణ. భ్రాత నారదానండి సోదరా. తమ నోటి వెంట భ్రాత అన్న పిలుపు వినాలని ఇక్కడికి వచ్చి ఉన్నాను. చెప్పండి భ్రాత నారద, ఎలా ఉన్నారు? తమరు నలుదిక్కులా సంచరిస్తారు కదా. ఆ శివుడి ధ్యాసలో పడిపోయిన మా పుత్రికను తమరు చూసే ఉంటారు. మరి మీరే చెప్పండి, ఒక రాజకుమారికి ఈ చేష్టలు శోభనిస్తాయా? తనకెందుకు నచ్చ చెప్పరు? ఈ చిన్నతనం మానమనండి. ఆమె వివాహానికి యోగ్యురాలు. నారాయణ నారాయణ. ఆమె వివాహం కోసమే కదా శివారాధన చేస్తోంది. మీకు ఈ మాత్రం కూడా తెలియదా? ఆమె ఆరాధన ఫలిస్తుంది. ఆ భోళా శంకరులతోనే ఆమె వివాహం జరుగుతుంది. ఇందులో తమకెందుకు సందేహం కలుగుతోంది? నారాయణ నారాయణ. లేదు, అలా జరగనివ్వను. నేను ఈ అనర్థం జరగనివ్వను. నారాయణ నారాయణ. వదిన, మీరు ఎందుకు వ్యాకుల పడతారు? ఆ పరమశివ శంకరులకు ఏది ఆమోదయోగ్యమో అదే జరుగుతుంది. నారాయణ నారాయణ. నా సతికి ఏమవుతుంది? ఏమవుతుంది నా సతికి? నా సతికి ఏమవుతుంది? నేను నీకు ఎన్నోసార్లు నచ్చ చెప్పాను. సతిని శివారాధన చేయకుండా నిన్ను ఆపమన్నాను. తనకి నచ్చజెప్పు మహారాణి. తన మనసులో శివుడి పట్ల ఇంత నిష్ఠాభక్తులు పెట్టుకుని అనర్థం చేయొద్దని. స్వయంగా తన పుట్టుకలోని అర్థం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఎవరైనా అనర్థం ఎలా చేయగలరు? ఒకవేళ సతిని శివారాధన ఉపాసన చేయకుండా ఆపవచ్చు. కాని స్వామి, ఆరాధన, ఉపాసన, నిష్ఠ ఇవి మానసిక భావనలు కదా. మరి భావనలను ఎవరైనా ఎలా నిరోధించగలుగుతారు? ఇవన్నీ చెప్పి మా అవహేళన చేస్తున్నావు మహారాణి. అలాంటి దుస్సాహసం ఎలా చేయగలుగుతాను? దుస్సాహసం దుస్సాహసం కాకపోతే నా ఆజ్ఞను ధిక్కరించడం. మహారాణి,
మాతవైన కారణాన్ని నీ బిడ్డల శుభాశుభాలు యోచించడం నీ కర్తవ్యం. వారు పదభ్రష్టులైతే సన్మార్గం చూపడం నీ ధర్మం కూడా. బహుశా తమరు సరిగ్గానే చెప్తున్నారు స్వామి. కానీ మన సతి ఎటువంటి అశుభ కార్యమూ చేయటం లేదు, అలాగే పథభ్రష్టురాలు కాలేదు. తాను తన బుద్ధికి తగినట్లు సరైన పని చేస్తోంది. అంటే నువ్వనేది సతి జ్ఞానం అజ్ఞానం ఏమిటో తెలుసుకునేంత యోగ్యురాలు అయిందనేగా? లేదు మహారాణి, లేదు. నీ ఈ మాటలు తెలివితేటలు గల వారి మాటల్లా లేవు. నేను మీ అంత తెలివితేటలు గలదాన్ని కాదు స్వామి, కానీ అంత బుద్ధిహీనురాల్ని కాదు. నీ తెలివితేటలు ఎలాంటివో ఇక్కడే తెలుస్తున్నాయి మహారాణి. నీ మిగతా పుత్రికలలా కాకుండా నీవు కేవలం సతి గురించే ఎక్కువ ఆలోచిస్తున్నావు. సతిపై మమత, స్నేహం, జాలి నీవు ఎక్కువగా చూపిస్తున్నావు. అది తమరి భ్రమ స్వామి, నిజం కాదు. శరీరానికి తన ప్రతి ఒక్క అంగం మీద ఒకే రకమైన ఇష్టం ఉంటుంది. పుష్పలతకు తన ప్రతి ఒక్క పుష్పం మీద ఒకేలా స్నేహం ఉంటుంది. నాకు నా ప్రతి సంతానం పైన శబ్దాలను ఉపమానాలతో అందంగా అలంకరించే నేర్పు నీలో ఉంది. అది నాకు తెలుసు. కానీ నాకే విషయం చెప్పగలవా? సతి కోసం కేవలం శివారాధన ఎందుకు అవసరం? మా దృష్టిలో శివుడికి బదులుగా శ్రీహరి విష్ణువు ఆరాధన కూడా చేసుకోవచ్చు. కానీ కేవలం శ్రీహరి విష్ణువుని ఆరాధించే భక్తులు శివునికి ప్రియ భక్తులు కాజాలరు. అదేవిధంగా శివుణ్ణి ఆరాధించే భక్తులు శ్రీహరి విష్ణువుకి పరమ భక్తులు కాజాలరు. శ్రీహరి విష్ణువు, శివశంకరులు ఇరువురు పరస్పరం వేరు కాదు. అందుకని శ్రీహరి విష్ణువును ఉపాసించే భక్తులపైన భోళాశంకరులు సదా ప్రసన్నులవుతారు. అలాగే అజర అమర సదాశివులను ఉపాసించే భక్తులు శ్రీహరి విష్ణువు కృపకు పాత్రులవుతారు. మహారాణి, నీతో సతి మనసులో వివేకం కలిగించే ప్రస్తావన తెచ్చాం. దానికి బదులుగా జ్ఞానం, భక్తి పాఠాలు వినిపిస్తున్నావు. కానీ ఒక వాస్తవం మనసు పెట్టి విను మహారాణి. మేము సతిలోని ఆ శివభక్తిని ఎదురిస్తూ ఉంటాం. మేము అతని గుణగానాన్ని ఎన్నడూ వినజాలం. మాకు శివుడంటే అయిష్టం. శివుడంటే ద్వేషించడం, అలాగే ఇష్టపడడం మనుష్యుల వశంలో ఉండవు. అది కూడా కేవలం శివుని కోరికపైన ఆధారపడి ఉంటుంది. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. నారాయణ నారాయణ. సదాశివుల చరణాలకు ఈ నారదుడి ప్రణామాలు. తమరి సాధనకు భంగం కలిగించడం నేను చేయదగని పని. కానీ పరిస్థితి గంభీరతని, ప్రాముఖ్యాన్ని చూశాక నేను ఈ దుస్సాహసం చేయాల్సి వచ్చింది. దేవర్షి, మీరే విషయం ముఖ్యమైనదని, గంభీరమైనదని అంటుంటే తమరు చేసింది దుస్సాహసం ఎలా అవుతుంది? మీ రాకకు కారణం చెప్పండి. ప్రభు, దక్షపుత్రిక దేవి సతి మానసిక వ్యధతో బాధపడుతోంది. నేను ఆవిడ స్థితిని చూడలేకపోయాను. అందుకే తమ సన్నిధికి వచ్చాను. ఆవిడ వ్యధకు కారణం? నారాయణ నారాయణ. ఇదందరికీ తెలిసినదే. తాము నటరాజులని. కానీ ఓ మహేశ్వర, నాట్య విద్యా ప్రదర్శన కోసం ఇది సరైన సమయం కాదు. సర్వము తెలిసి కూడా తమరు తెలియనట్లు నాటకమాడడం సతీదేవి కష్టాలను మరింత పెంచినట్లేగా. అందుకని వెంటనే ఉపాయం చెప్పండి. సతీదేవికి తమకు వివాహానికి మధ్య సోదరుడు దక్షుడి రూపంలో ఏ విఘ్నాలు వస్తున్నాయో వాటిని ఎలా నిర్మూలించాలి? దానికి ఏమిటి ఉపాయం? ఏ విధమైన సందిగ్ధ పరిస్థితిలోనూ కన్యకల అభీష్ట స్థితికి నందావ్రతమే సర్వోత్తమ ఉపాయం. కాని దేవర్షి,
నన్ను మాత్రం అడగండి ఈ నందావ్రతం ఏమిటని. ఓ సర్వేశ్వర, ఆశ్చర్యమే. సృష్టి భారాన్నంతా స్వయంగా భరిస్తూ కూడా తాము వినోదంగా ఎలా సంభాషించగలుగుతున్నారో. నారాయణ నారాయణ. సతీదేవి చేసే ఆరాధన చివరికి ఎలా ఫలిస్తుందో తెలుసుకోవడం నాకు అసంభవమే. కాని మహేశ్వర, తమరి లీలలు తమరికే ఎరుక. నా శ్రద్ధ, భక్తి, ప్రేమ పూజల్లో ఎక్కడో ఏదో లోపం జరిగింది. నా ఆరాధ్య దైవానికి నా మొర చేరడం లేదు. అర్థాంగం తన నుండి దూరమైనప్పుడు కలిగే బాధను వారు అర్థం చేసుకోవడం లేదు. సతీ, ధైర్యంగా ఉండు సతీ. నీ ప్రేమపూరిత తపస్సు నిరర్థకం కాజాలదు. నీ స్వామి వస్తారు, తప్పక వస్తారు. తను నిజం చెప్తోంది పుత్రి. నీ హృదయస్వరులు తప్పక వస్తారు. అది కూడా ఏ క్షణంలో వారు రావాలని విధాత నిశ్చయిస్తారో అప్పుడే. ఏ క్షణం వరకు నా స్వామి ప్రత్యక్షమై నన్ను స్వీకరించేనని చెప్పరో అప్పటి వరకు నా స్వామి రాక కోసం ఎదురు చూస్తూ కూర్చుంటాను. పుత్రి, ఓం చిన్నపిల్లల నమః హఠం చేయడం బాగుండదు. శివాయ. పద, ఇంటికెడదాం. మాతా, మీరు స్వయంగా ఒక స్త్రీ, ఆ పైన ఒకరికి భార్య కూడాను. మీరు కూడా విరహంతో జనించే నా బాధను అర్థం చేసుకోరా? నాకు తెలుసు పుత్రి. కాని నీ తండ్రి గారి క్రోధం నమః నన్ను భయభీతురాల్ని చేస్తోంది. ఏ చెడు ఆలోచనైనా నమః నన్ను భయపెడుతోంది. శివాయ. హఠం చేయకమ్మా. అమ్మా సతీ, ఇంటికెడదాం. రాను మాతా. నారాయణ నారాయణ. ప్రణామం దేవర్షి. శుభమగుగాక, శుభమగుగాక కన్యలు, శుభమగుగాక. సతీదేవి, నీకోసం దేవాది దేవులు ఆ పరమశివ శంకరుల సందేశం తెచ్చాను. శీఘ్రమే వినిపించండి దేవర్షి. మీ ఇద్దరికీ జరిగే వివాహానికి ఏ అడ్డంకులు వస్తున్నాయో వాటికై నందావ్రతం చేయడం తమరికి చాలా మంచిది. నందావ్రతమా? అవును, కోరుకున్న పతినే పొందటానికి నందావ్రతం ఒక తిరుగులేని వ్రతం. ఇదే మహేశ్వరుడు చెప్పింది. కన్యలు, కావాలంటే తమరు ఈ వ్రతం చేసి చూడవచ్చు. నారాయణ నారాయణ. వెంటనే చెప్పండి దేవర్షి, ఈ వ్రతం చేయాల్సిన విధి విధానం ఏమిటి? అవును, చెప్పండి మీ చెప్పండి. అందరికీ ఎగతాళిగా ఉంది. ఇక్కడ నాకు ప్రాణాలు పోతున్నాయి. మాతా, దయచేసి మీరింటికి బయలుదేరండి. ఈ గడుగ్గాయలను కూడా వెంట తీసుకుని వెళ్ళండి. కానీ మేం కూడా వ్రత విధానం నేర్చుకోవాలి మాత. అవునవును, మేము నేర్చుకోవాలి మాత. నేర్చుకోవాలి మాత. సరే, మీ ఇష్టాలు తల్లి. కళ్యాణమస్తు. త్వరగా తెలపండి దేవర్షి, వ్రత విధానం ఏమిటో. తెలపండి దేవర్షి. నారాయణ నారాయణ. వ్రత విధానం మనసు పెట్టి వినాల్సి ఉంటుంది. కన్యలారా, అంత తొందరపడకండి. మీకు వ్రత విధి తప్పక తెలియజేస్తాను. కానీ మీరందరూ నేను చెప్పబోయేది ఒప్పుకోవాలి. ఏమిటిది దేవర్షి? సర్వప్రథమం సతీదేవి నందావ్రతం చేస్తుంది. ఆవిడ వ్రతం పూర్తయ్యేంత వరకు మీరందరూ ఈమెకు మనస్ఫూర్తిగా సాయపడాలి. ఇంకా వ్రత విధిని ఈమెకు గుర్తు చేస్తూ ఉండాలి. ఎందుకంటే వ్రతం ఒక ఏడాదికి పూర్తవుతుంది. మరి ఏడాది పాటు తిథులను అనుసరించి వివిధ సామగ్రులతో నీవు మహేశ్వర భగవానుల పూజ స్మరణ చేయాలి. జాగరణతో పాటుగా ఉపవాసం కూడా చేయవలే. అన్య విధులేమిటో నీ సోదరీమణులకు చెబుతాను. వాళ్ళు నీకు గుర్తు చేస్తూ ఉంటారు. మీరు నాకు చేసిన ఉపకారానికి దానికి నేను సదా రుణపడి ఉంటాను దేవర్షి. సులేఖ, సులేఖ, ఆజ్ఞ మహారాజా. మీ మహారాణి ఎక్కడ? వారు నదీ స్నానానికి వెళ్లారు మహారాజా.
నదీ స్నానమా ఈ వేళప్పుడా? కాదు కాదు, బహుశా వారు రాజకుమారి సతీ దగ్గరున్నారేమో. వారు నిత్యం అక్కడికి వెళ్తూ ఉంటారు కదా. అదిగో మహారాణి వచ్చేశారు మహారాజా. మంచిది, నీవు వెళ్ళవచ్చు. మహారాణి, సతీ ఎక్కడ? తాను ఆ, తాను తన సోదరిమణులతో సంధ్యా విహారానికి వెళ్ళింది. సంధ్యా విహారమా అవును. లేక నదీ విహారమా? ఆ, ఆ, అందరూ నదీ తీరంలో ఉన్నాం. నేను, సతీ, తన సోదరిమణులు. కానీ మహారాణి, మన అన్యపుత్రికలు నీవు వచ్చేశారుగా. సత్యని ఒంటరిగా ఎక్కడ వదిలేరు? నాకు తెలుసు మహారాణి, సతి అక్కడ ఏం చేస్తోందో. శివుడి పేరుతో మట్టి ప్రతిమలు చేసి ఆటలాడుతూ ఉండాలి. స్వామి, అలాంటి మాటలు మాట్లాడకండి. శివుని పట్ల సతి ఆలోచనలను ఆటలనకండి. మహారాణి, సతికి ఇంకా ఉచితానుచితాలలోని భేదం తెలుసుకునే వయసు రాలేదు. కానీ నీవు తనని ప్రోత్సహిస్తున్నావు. నీవు తనని తనకి తెలియని దిశలో ప్రయాణించేట్టు చేస్తున్నావు. అక్కడ అన్ని దుఃఖాలే, అన్ని కష్టాలే. స్వామి, తమరు సతికి తండ్రి అయినట్టే నేను తనకు తల్లిని. నవమాసాలు తనని గర్భంలో ధరించాను, పాలన పోషణ చేసి పెద్ద చేశాను. మరి నా పుత్రికి యొక్క సుఖాన్ని కోరుకోనా? మహారాణి, అదే జరిగితే కలలో కూడా మన పుత్రిక కోసం ఇలాంటి వరుడు గురించి ఆలోచించవు. అతనికి గృహస్థ ధర్మ పాలన తెలియదు. పర్వత శిఖరాలపై కూర్చుంటాడు, విభూతి రాసుకుని పుల్ చర్మంతో, తన భయంకర గణాలతో యోగి వలె జీవితం గడుపుతాడు. సరే మహారాణి, మంచిది. నేను ఇప్పుడే, ఈ సమయమే సతిని బలవంతంగా తీసుకుని వస్తాను. వద్దు స్వామి, వద్దు. చేతులు జోడించి ప్రార్థిస్తున్నాను. శివశంకరులను దూషించకండి. సతీ సాధనను భంగం చేసి పాపం మూట కట్టుకోకండి. తమరి ఈ ఒక్క పాపం తమరి జీవితంలోని పుణ్య ఫలాన్ని నాశనం చేసేస్తుంది. ఈ ఆలోచన మానండి స్వామి. ప్రస్తుత పరిస్థితులంటారా, కాల ప్రవాహంలో వదిలేయండి. నిశ్చింతగా ఉండండి. సతిని తన ఆరాధనను చేసుకోనివ్వండి స్వామి. సతిని తన ఆరాధనను చేసుకోనివ్వండి.
సతీ, ప్రభు తమరా? స్వామి, స్వామి, తమ దర్శనం పొంది ధన్యురాళ్ళయ్యాను స్వామి. లే దక్షసుత, సమర్పణ నిష్ఠాభావాలతో నీవు చేసిన వ్రతంతో మేము ప్రసన్నులమయ్యాము. చెప్పు దక్షనందిని, ఏ ప్రతిఫలం కోరి ఇటువంటి కఠోర వ్రతం ఆచరించావు? చెప్పు నీ మనోవాంఛ ఏమిటో. అభీష్టవరాన్ని నీవు పొందగలవు. నాకు నాకు అభిష్టవరం ప్రాప్తిస్తుందా మహాదేవా? అవశ్యం. చెప్పు దక్షపుత్రి, ఏం కావాలి? ఓ సర్వజ్ఞ సర్వవ్యాపక అంతర్యామి, నా నా కోరిక ఏమీ తనకు తెలియనిది కాదు. నేను నేను బాల్యావస్థ నుండి పతి రూపంలో తమరినే కోరుకున్నాను. చింతకు మించి వేరే ఎటువంటి కోరిక లేదు. తథాస్తు. సతీ, మన ఇరువురి అభీష్టాలు వేరువేరు కావు. నీ అర్థాంగిని రూపమే జగత్తుకు కళ్యాణకారి కాగలదు. నేను ధన్యురాలయ్యాను ప్రభు, నేను ధన్యురాలయ్యాను. నా అభీష్టము తమరి వరదానము పరిపూర్తి అయ్యేందుకు ప్రభు ఇక వెంటనే మా తండ్రి గారితో సంబంధం నిశ్చయించి వివాహపు ఏర్పాట్లు చేయండి. అలాగే జరుగుగాక ప్రియా. ప్రభు, పితాశ్రీ, పితాశ్రీ, నా వ్రతం సఫలమైంది. పితాశ్రీ, నా తపస్సు సార్థకమైంది. సతీ, మెలకువలోకి రా. పితాశ్రీ, నేను పూర్తిగా తెలివిలోనే ఉన్నాను. నా సాధన సాఫల్యంతో మరింత జాగరూకురాలయ్యాను పితాశ్రీ. సతీ, ప్రలాపాలు కట్టిపెట్టు. ఇప్పుడే ఆలాపం ఆరంభమైంది పితాశ్రీ. ఆలాపం దివ్యస్వర మధుర జంకారపూరితమైన ఆలాపం. శివశంకరులు నన్ను అర్ధాంగిగా స్వీకరిస్తానని వరం ఇచ్చారు పితాశ్రీ. నాకు వరదానమిచ్చారు. వరదానం? నిన్ను అర్ధాంగి చేసుకుంటాననే? హె! ఆ భస్మం ధరించేవాణ్ణి మేము మా అల్లుడిగా స్వీకరిస్తామా? ఎప్పుడూ కాదు సతీ. మేము ఆ వరదానాన్ని ఫలించకుండా చేస్తాం. ఫలించనీయం. రోహిణి, రోహిణి చెప్పినా చెప్పకున్నా నీ విప్పారణ ఆ ముఖ కవళికలే స్పష్టంగా చెబుతున్నాయి. నీ మనోనాథుడు నీకు దర్శనమిచ్చాడని. త్వరగా చెప్పవే సతీ, నందావ్రతం కోరిన ఫలాన్నిచ్చిందా? త్వరగా చెప్పవే సతీ, మరి మేము కోరుకున్న పతిని పొందే ప్రయత్నాలు ఆరంభిస్తాం. నా వ్రతం సఫలమైంది. నా ఆరాధ్యులు నాకు దర్శనమిచ్చి త్వరలోనే పత్నిగా స్వీకరిస్తానని వరమిచ్చారు. కాని సతీ, తండ్రి గారు ఈ వివాహానికి విరుద్ధంగా ఏదైనా గాని తలపెడితే? పరమేశ్వరుని వాగ్దానం ఎన్నడూ మిథ్య కాదు సోదరి. సంపూర్ణ బ్రహ్మాండం వారిని సత్యం, శివం, సుందర రూపంలో పూజిస్తుంది. మరి వారి నోటి వెంట వచ్చిన మాట అసత్యం కానే కాజాలదు.